పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందాం. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకలియా, కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పసురు, అమర్యా, మల్కియా, హట్టూసు, షెబన్యా, మల్లూకు, హొరీము, మెరేమోతు, ఒబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయాజ్యా, బెల్గాయి, షెమాయా వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీలు ఎవరనగా అజన్య కుమారుడైన యెష్వాయు, హెనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మీయేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హనాను, మీకా, రెహోబు, హసబ్యా, జక్కూరు, సెరబ్యా, షెబన్యా, హోదేయా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులు ఎవరనగా పరోసు, పహాత్మోయాబు, ఎలాము, జత్తు, బాని, బొన్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బెగ్వాయి, అదీను, అటేరు, హిజ్కియా, అజ్జూరు, హొదియా, ఒసుము, బెజాయి, హొరీపు, అనాతోతు, నేబై, మగ్బియాసు, మెషుల్లాము, హెజేరు, మెషెజేబెలు, సాదోకు, యద్దువా, పెలాట్యా, హనాను, అనాయా, హోషేయ, హనన్యా, అస్సుబు, హొలహేసు, పెల్వా, సోబేకు, రెహూము, హసబ్నా, మాయసెయ, అహియా, హనాను, అనాను, మల్లూకు, హొరీము, బయానా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోసే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడాలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధిగలవారు ఎవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులను మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును గాని పరిశుద్ధ దినముల్లోని గాని వాటిని తినక ఉందుము అనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీలు వదిలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యం విషయంలోను, నిత్యము అర్పించు దహనబలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితమైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారద బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీలలోను, జనులలోను కట్టెలు, అర్పణములు మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షములను, ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్రపు గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మా దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలమును, ప్రతిష్టార్పణములను, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షరసము, నూనెను మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతులు లేవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగాను, ప్రతి పట్టణంలోనూ ఉన్న మా పంటలో 10వ వంతు ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను,
నిర్ణయించుకొంటిమి. లేవీలు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండవలననియు 10వ వంతులోని 1 వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీలను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయు యాజకులు ద్వారా పాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలనని మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇంతటితో నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.